అమరావతిలోని మందడంలో మంత్రి సిఆర్డీఏ సమావేశంలో మనోవేదనతో కుప్పకూలి మరణించిన రైతు రామారావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంత్యక్రియల కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అమరావతి రైతులను ఆదుకోవడానికి నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి రైతు కుటుంబానికి 50 లక్షలు ప్లాట్లు ప్రకటించాలని కోరారు. వరకు ఎటువంటి చర్యలు లేవు అధికారుల నుంచి కానీ ప్రజాప్రతినిధుల వైపు నుంచి కానీ. పైపెచ్చు ప్రభుత్వం తరపున సిఆర్డీఏ వాళ్ళు విడుదల చేసిన ప్రకటన మరణించిన రైతు రామారావుని రైతులని తప్పు పడుతూ సిఆర్డీఏ ప్రభుత్వాన్ని తప్పు లేదని విడుదల చేశారు ప్రకటన. ఇది దుర్మార్గం. ప్లాట్లు లోతట్టులో ఇచ్చారని రామారావు గారు చెప్తే, ఆవేదనతో చెప్తే మేమంతా బాగా చేశామని చెప్తున్నారు. ఒక రామారావు గారే కాదు, ఎంతోమంది రైతులు కంప్లైంట్లు చేశారు, అయినా పట్టించుకోలే. దానికి తోడు రోడ్డు విస్తరణకు అంగీకరించారు అని ఇంకొక నెపం నెట్టడం. అలాగే మేము అన్నీ సరిగా చేశాం, రామారావు గారు వ్రాతపూర్వకం మాకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. వందల ఫిర్యాదులు రైతులు అక్కడ ఉన్నటువంటి ప్రజలు చేశారు. మంత్రి సమక్షంలోనే, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆయన ఆవేదన అంతా వ్యక్తం చేశారు రైతుల తరపున. మా ఇళ్ళు పోతే ఎక్కడిస్తారు, మా అందరికి ఒక చోట ఇవ్వండి, సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన ఇవ్వండి, గతంలో ఇచ్చిన ప్లాట్లన్నీ లోతట్టులో వాగుల్లో ఇచ్చారు అని ఆవేదన వ్యక్తం చేసి కళ్ళ ముందు కనబడతా ఉంటే మాకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు అని మాట్లాడటం, సిఆర్డీఏ ప్రకటన చేయటం అంటే తప్పు రైతుల మీద వేస్తారా? రామారావు మరణించినటువంటి రైతు రామారావు కుటుంబానికి అండగా ఉండటం అంటే తప్పుడు ప్రకటనలు చేయటమా, ఎదురు ఆరోపణలు చేయటమా? మరి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. ఈ ప్రకటనకి సిఆర్డీఏ అధికారులే కాదు, ప్రజాప్రతినిధులకు క్షమాపణ కూడా చెప్పాలి. ఇవాల్టి వరకు